జై భారత్ రాజశాంతో భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఆంధ్ర రాష్ట్రము మరో ఉగ్రవాద రాష్ట్రం కాబోతున్నదా అనేది ఈనాడు వచ్చిన ఒక్కసారి ఈ ట్రాఫిక్ని శ్రద్ధగా వాళ్ళు వినండి. ఎందుకు చేస్తారంటే, గత ప్రభుత్వాలు, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, చెడ్డ ప్రభుత్వం అనేది అందరూ మంచి ప్రభుత్వాన్ని సక్కలు కొట్టుకోవటం కాదు. ఒక్కొక్కటి మనం పరిశీలించుకున్నట్లయితే గత 35 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఎక్కడికక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇటీవల రాయచోటిలో జరిగినటువంటి తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ 35 సంవత్సరాలుగా నివాసం ఉంటూ ఉగ్రవాదులు, దేశంలో అద్వానీ లాంటి ప్రముఖ నాయకులకి బాంబులు పెట్టినటువంటి నాయకులు అక్కడ దాక్కుని రాయచోటిలో నివాసం ఏర్పరచుకుని ఇక్కడ 35 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటూ వాడిక్కడి నుంచి మామూలుగా ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతుంటే కనీసం గమనించినటువంటి ప్రభుత్వాలు 35 సంవత్సరాలుగా పరిపాలన చేసిన ప్రభుత్వాలు ఎవరయ్యా అంటే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరి 30 జగన్మోహన్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా ఇక్కడ పరిపాలన చేశారు. ఒకరినొకరు తిట్టుకోవటం, ఆడు దోచుకున్నాడని వీడు దోచుకున్నాడని వాడు, వీళ్ళ ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తున్నారనేది ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, ఏది ప్రజలకు అబద్ధాలు చెప్పి వీళ్ళు వస్తున్నారు కదా, ఏంటి వీళ్ళు చేసిన మంచి పరిపాలన? పోనీ ఆరోపణలు చేశారు, ఆడు ఎన్ని కోట్లు తిన్నాడు, అన్ని కోట్లు తిన్నాడు, లక్షల కోట్లు తిన్నాడని పుస్తకాలు కూడా వేసి ప్రజలకు పంచినటువంటి నాయకులు ఈనాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవారు. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి తిన్నాడని చెప్పి వేసి ఏది ఆయన ఎవరినన్నా శిక్షించారా? లేదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దోచుకున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమన్నా శిక్షించాడా? ఆయన ఏమన్నా బయటికి తీసాడా అంటే అది లేదు. ఇక పోతే జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి శుభ్రంగా 15 సంవత్సరాలుగా హాయిగా తన కాలయాపన చేస్తున్నాడు, పదవులు అనుభవించాడు. అంతే. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అయ్యా వీళ్ళని ఎవరు శిక్షించారు అంటే అందరూ దొంగలు కాబట్టి ఈ రకమైన రాజకీయాలు చేస్తూ ఉంటారు. అది కాబట్టి ఏంటంటే ఈ ప్రజలు ఇక్కడ మోసపోవటం అనేది జరుగుతున్నది. మంచి ప్రభుత్వాలని ఎప్పుడు అనుకోగలరు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి పూర్తిగా ఇక్కడ ఉచితాలని చెప్పి ప్రజలు మోసం చేసి ఉచితాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా నిధులు వచ్చినటువంటి పనులు చేసి అవి మేమే చేసామని చెప్పుకోవడంలో ఇక్కడ పరిపాలించిన ప్రభుత్వాలు రెండింటికి కూడా ఉన్నటువంటి అలవాటు. కాబట్టి మిత్రులారా, ఆలోచించినప్పుడు ఏంటంటే, ఎందుకు నేను ఈ ట్రాఫిక్ తీసుకొచ్చానంటే, ఇటీవల జరిగినటువంటి సంఘటనలు చూసినట్లయితే రాయచోటి ఏరియాలో సీతారామ కళ్యాణం మీద దాడి చేశారు, వినాయకుడు ఉత్సవాల మీద దాడి చేస్తున్నారు ముస్లింలు ఎక్కడ చూసినా. అదే రకంగా ఇటీవల నెల్లూరులో చూసినట్లయితే 200 హిందువుల ఇల్లు కాడ 2 ముస్లింల ఇల్లు ఉంటే అక్కడ వినాయకుడిని ఎందుకు పెట్టారు అని చెప్పి ఎవడో ఒకడు వచ్చి అక్కడ రెచ్చగొట్టడం జరిగింది. వాటిని తీసుకెళ్లి పోలీసులు కూడా చుట్టంలాగాన్ని తీసుకెళ్తూ వాడి చేతిలో 2 చెల్లలు ఉన్నాయి, చెల్లలు కూడా తీసుకోలేదు వాళ్ళు. ఆడేమో ఎక్కడికైనా మెసేజ్లు పంపుతున్నాడు, వాడు గొడవలు రచ్చగొట్టడానికి వాడు పని చేస్తున్నాడు. ఆడిని సరదాగా భుజంపై చేసుకుని తీసుకెళ్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ. అదే కాకుండా ఇటీవల కాకినాడలో జరిగినటువంటి సంఘటన ఇంకా దారుణమైనటువంటి. ఎక్కడి నుంచి బాలగుడి చెట్ల నుంచి జగన్నాథపురం చెట్ల నుంచి బాలగుడి వరకు ఒక ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ ఏంటంటే ముస్లింల యొక్క పండుగట. ఆ పండుగకి వీళ్ళ పెద్ద ర్యాలీ పెట్టి కార్లు వీళ్ళన్నిటికీ కూడా పాలిస్తీనా జెండాలు, పాకిస్తాన్ జెండాలు కట్టి వీళ్ళు ఊరేగారు. మరి దీనికి ఎంతవరకు సమంజసమైనలాంటి అందుకు మరి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో వీళ్ళపైన? ఎన్ని కేసులు పెట్టావో? వీళ్ళ దేశద్రోహులుగా వెంటనే వీళ్ళని శిక్షించవలసిన అవసరం ఉందా? దేశద్రోహ చట్టం మీద వీళ్ళని శిక్షించవలసినటువంటి అవసరం ఉందా లేదా అనేది ఒకసారి ప్రజలు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అది కాబట్టి ఈ రకంగా 1 కాదు 2 కాదు విజయనగరాన్ని ఉగ్రవాదులు ఉన్నారు, ఈ రోజున నెల్లూరులో ఉగ్రవాదులు ఉన్నారు, ఈ రోజు అనేక చోట్ల కడపలో ఉగ్రవాదులు ఉన్నారు, ఈ రోజు రాయచోటిలో 250 మంది ఉగ్రవాదులు బయటపడ్డారు. ఆ యొక్క తమిళనాడు పోలీసులు వచ్చి పట్టుకునే వరకు ఇక్కడ ఎవరికి తెలియదు. మంచి ప్రభుత్వం అయితే 35 సంవత్సరాలు దొంగడు మన పక్కన దాక్కుంటాడండి? చెప్పండి.
వీళ్ళకి ఉన్నటువంటి వ్యవస్థలు ఏమైంది, ఇంటెలిజెన్స్ ఏమైంది, పోలీసు వ్యవస్థ ఏమైంది, వీళ్ళందరూ చేసే పని ఏంటంటే తెల్లారి లెగితే ఈ నాయకుల దగ్గరికి పోయి సెలా కొట్టడం, వీళ్ళకి కుక్క కాపలా కాయటం, అంతే తప్పించి బయట ఏం జరుగుతుంది వాళ్ళకి అక్కర్లేదు. ఏ రకమైనటువంటి ప్రయత్నాలు ఉండవు, ఏ రకమైనటువంటి దొంగలను పట్టుకుని వాళ్ళు చర్చించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇది వీళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలకు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి. అందుకు కాబట్టి ఇక్కడ ఎవరు మంచి ప్రభుత్వం? ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం సనాతన ధర్మాన్ని సనాతన ధర్మమే నా లక్ష్యమని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్. అదే రకంగా బీజేపీ ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మత 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 ప్రచారాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీ అది రెండో. మూడు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ పాస్టర్లకి, ఇమాములకి జీతాలు ఇచ్చి తను కార్యకలాపాలు చేయడం జరిగింది. ఇక్కడ అనేక రకాల దేవాలయాల మీద దాడి జరిగినాయి, అనేక రకాలైనటువంటి అరాచకాలు జరిగినాయి, అనేకంగా మత ప్రచారాలు రెచ్చిపోయి వాళ్ళు ఇష్టమైనట్టు ప్రవర్తించినప్పుడు మీరు మత ప్రచారాలు చేస్తారా, మీరు అలాగని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడారు. మరి ఈనాడు ఇదే చంద్రబాబు ఈ ముగ్గురు కలిసినటువంటి ముగ్గురుని ఈ ముగ్గురు కలిసి ఈ కూటమి నాయకులు ఏం చేస్తున్నారు? మరి ఇమాములకి జీతాలు ఇస్తున్నారు ఈ రోజుని, అలాగే క్రైస్తవ పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు, ఏమి ఉద్ధరించడానికి మీరు ఇస్తున్నారు అనేది ఇక్కడికి వచ్చిన. ఈ రాష్ట్రాన్ని ఒక మత మార్పిడి రాష్ట్రంగా చేయాలనా, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ సంస్కృతిని, సాంప్రదాయాలని దెబ్బతీయాలని చూస్తున్నారా మీరు? మరి ఏం చేస్తున్నారు మీరు? మరి మీరు ప్రోత్సహించడమే కదా. పాస్టర్కి జీతాలు ఇచ్చి ఏముద్దరిద్దామని పాస్టర్కి జీతాలు ఇస్తున్నావు, వాడు ఈ దేశానికి ఏంటి ఉపయోగం జీతాలు ఇస్తున్నావు? విదేశాల నుంచి ఫండ్ తెచ్చుకుని వీళ్ళ ఇష్టం మత ప్రచారం చేసి ఇటీవల ఒక తాగుబోతువాడు రోడ్ల అమ్మట దేకుంటూ వచ్చి చచ్చిపోతే అది చంపేశారని చెప్పి చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది ఎందుకు గమనించుకోవాలి ప్రభుత్వాలు? వాళ్ళందరూ రోడ్డు ఎక్కి చచ్చిపోలేదు, హత్య చేశారని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెచ్చిపోయి హిందువుల మీద బహుజనాలను చూసినటువంటి సంఘటన. ఆ రోజున కరుణాకర్ గారిని, లలిత గారిని, అలాగే స్వామీజీని, ఇలాగ అనేక మందిని వీళ్ళ మామూలుగా అక్కడ పేర్లు ఎత్తడం జరిగింది. ఈ నా కొడుకులు పేర్లు ఎత్తడానికి వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళు హిందూ సంస్థల మీద దాడి చేసి ఈ రకంగా చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మీరు ఏం చర్య తీసుకున్నారో, ఆ రోజున ఈ సమాజంలో రెచ్చగొట్టాలని చూసినటువంటి వాళ్ళని, ఆ పాస్టర్లందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు అనేది ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు. ఎందుకు చేశారంటే వాళ్ళు ఏమన్నాకి వీళ్ళకి ఓట్లు లేని భయం, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళకి ఓట్లు లేని మన భయం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధిని వాళ్ళకి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఏది వాళ్ళు యాత్రలకు వెళ్ళడానికి వీళ్ళకి. ఈ రోజునే చంద్రబాబు నాయుడు 4,000 కోట్ల రూపాయలు చేయడం జరిగిందండి. అతను కాబట్టి మీరు ఎందుకు చేస్తున్నారు? ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజము, హిందూ దేవి దేవతలకు సమకూర్చుకున్నటువంటి సంపదనంతా కూడా ఎండోమెంట్ పేరు మీద దోచుకుంటున్నారనే సంగతి హిందువులు గమనించకపోవడం ఈనాటికి కూడా ఇది ప్రమాదకరమని చెప్పేసి, రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం అని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎండోమెంట్ పేరు మన దేవాలయాలు, మన యొక్క ధార్మిక సంస్థలతో దేవాలయాలు నడుపుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకు అందరూ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచించమని నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కోరుతూ ఉన్నాను. దయచేసి ఆలోచించండి. వీళ్ళెవ్వరూ కూడా మనం ఉద్ధరించే వాళ్ళు కాదు. హిందూ దేవాలయాలు పరిరక్షణ కానీ ఏమీ వీళ్ళకు ఉండదు. అనేక దేవాలయాలు మూతపడి ఉన్నాయి. ఆ మూతపడి ఉన్నటువంటి దేవాలయాలకు దీపారాధన దిక్కూడదు. మన సొమ్ము తీసుకెళ్ళి అక్కడ చేయొచ్చు కదా, చెయ్యరు. అనేక మంది పేదవాళ్ళు హిందువులు ఉన్నారు. వీళ్ళ కనీసం వెంకటేశ్వర స్వామి దర్శించుకునేటువంటి స్థామత కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా నువ్వు ఉచితంగా తీసుకెళ్తున్నావా? ఉచితంగా తీసుకెళ్ళి దర్శనం చేస్తున్నావా? అది లేదు. నువ్వెవడివి? ఎక్కడికో విదేశాలు పోయే వాళ్ళని దర్శనం చేసి రావడానికి నువ్వెవరు సొమ్మిస్తున్నావు? నువ్వు ఎందుకని చెప్పేసి వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు? ఇదంతా కూడా వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి చెరిగిపోవాలి. వాళ్ళలో నుంచి మనం చెప్పినట్టు వినాలి. సక్రమైన పాలన చెయ్యాలి అంటే హిందువు మేల్కోవాలి, హిందువు ఆలోచించుకోవాలి. హిందువు సక్రమైన పద్ధతిలో మనం ఆలోచన చేసి
బయటికి వెళ్తే హిందువుగా జీవించండి. మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ కులాల మతాలు తప్ప బయటికి వెళ్తే ఖచ్చితంగా నేను భారతీయుడిని, నేను హిందువుని అని గర్వంగా చెప్పుకుని జీవించే పరిస్థితికి ప్రతి ఒక్కడు మన ఆయుధం ఓటు. ఆ ఓటు అనే ఆయుధం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మనం దాన్ని ఖచ్చితంగా మనం దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. దయచేసి ఆలోచించండి. ఇటీవల జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం. మరి వరాలు జల్లిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మత ప్రచారానికి వరాల జల్లులు కురిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం అన్నామా లేకపోతే చెడ్డ ప్రభుత్వం అన్నామా నిలదీద్దామా అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటూ జై భారత్, జై హింద్.